నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఫేబుల్, మైథోస్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేత అమెరికా సర్కార్. దేశవ్యాప్త నీటికి స్వస్తి, పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు. జగన్ వ్యాఖ్యలు అర్ధరహితం, మంత్రి టీజీ భారత్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అమరావతి వర్సెస్ మావిగన్ నినాదంతో 2029 ఎన్నికల్లో పోరాడతానంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని మంత్రి టీజీ భరత్ కొట్టిపారేశారు. రాజధానిపై ఆయన తాజా వ్యాఖ్యలతో ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగపరమైన ప్రక్రియల పట్ల జగన్కు గౌరవం లేదని మరోసారి స్పష్టమైందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర విభజన అంశం ముగిసినట్లే రాజధాని అమరావతి అంశం కూడా పార్లమెంటులో చట్టం చేయడంతో ముగిసింది. ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు, కానీ అసెంబ్లీ, పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలను గౌరవించాల్సిందే అని స్పష్టం చేశారు. వరుస లీకులు, పరీక్ష రద్దు నిర్ణయాలతో వివాద కేంద్రంగా మారిన నీట్ నిర్వహణ ప్రక్రియలో మార్పులు అవసరమని పార్లమెంటరీ స్థాయి సంఘం సూచించింది. ఇప్పటిలా ఒకే రోజు దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్ష నిర్వహించడం కాకుండా రాష్ట్రాలన్నింటిలో బహుళ స్థాయిలో నిర్వహించాలని ప్రతిపాదించింది. దీనివల్ల రవాణాకు సంబంధించిన ఒత్తిడిని, ఏర్పాట్లలో సంక్లిష్టతను చాలా వరకు నివారించవచ్చునని తెలిపింది. ఈ మేరకు ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో సమావేశమైన విద్య, మహిళ, శిశు, యువజన, క్రీడల వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం కీలక ప్రతిపాదనలను చేసింది. దేశంలోనే అతిపెద్ద జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్. లక్షల్లో అభ్యర్థులు హాజరవుతారు. ఇంతమందికి ఒకే రోజు పరీక్షను నిర్వహించడంలో కష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఎంబీబీఎస్, ఆయుష్, నర్సింగ్ కోర్సులకు వేరువేరుగా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఈ భేటీలో చర్చ చేశారు. ఆంథ్రోపిక్ సంస్థ రూపొందించిన అత్యంత శక్తివంతమైన కృత్రిమ మేధ మోడల్లో ఫేబుల్, మైథోస్ 5పై విధించినటువంటి ఆంక్షలను అమెరికా సర్కార్ ఎత్తివేస్తుంది. ఈ మోడళ్ల వల్ల కలిగే భద్రతాపరమైన ముప్పులను ముందే గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు, అలాంటి వాటిపై ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేందుకు, భవిష్యత్తులో అభివృద్ధి చేసే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వం ఎంతో కలిసి పనిచేసేందుకు ఆంథ్రోపిక్ సంస్థ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఆ సంస్థకు ఒక లేఖ రాశారు. ఈ మోడళ్లు సంఘ విద్రోహ శక్తుల చేతికి చిక్కితే హ్యాకింగ్ ముప్పు పెరిగిపోతుందన్న కారణంతో ట్రంప్ సర్కార్ వీటికి సంబంధించిన యాక్సెస్ అమెరికాకు తప్ప ఇతర దేశాల వారికి అందకుండా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఓట్లు సవరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి అని ఏఐసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బీఎల్ఏలకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు చోరీ అయ్యాయి అన్నారు. గ్రామ వార్డు స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలని అన్నారు. పేపర్ లీకేజీ కారణంగా విద్యార్థులు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని, దానికి సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఆమె విడుదల చేశారు. హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం విద్యాసాగర్, కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు. Secondly, you all are aware that SIR has been active in Andhra Pradesh. For that, BLA1 and BLA2 activity, how far it has gone and where we need to focus. Secondly, we are focusing on that. Thirdly, we want to have an outreach program where we go to the public and we take their inputs of how they want things to be in Vijayanagar. Next, I'm sure all of you have heard about the NEET issue which has happened across India. NEET and CBSE issue. Rahul Gandhi ji had visited Kota and had a detailed discussion with students out there. Almost 22 lakh students had applied for the NEET exam this year, but unfortunately it was the management failure that re-exam had to be taken. Because of the re-exam chaos, unfortunately we lost 20 students to depression who committed suicide because of that. If you see in last 10 years, almost 79 exams have been cancelled and 49 have been taken again. So this is a big system chaos which is not acceptable, because you need to have a proof exam where there is no regular leakage like this, because this is
You are dealing with the future of India. You are dealing with the students of India. You can't keep loose tracks and loopholes like this. You have to have a foolproof examination system. Next, if we see 22 lakh students who are applying for the exam, as per their parents, they are investing per student per year 5 to 6 lakh rupees for the preparation of the exam and for the fees of the exam. And if we calculate totally, almost 1.32 lakh crores these families are investing for those exams. And on the other side, if we see the budget of the education system of India, that ministry's budget is 1.40 lakh crores. So basically, these families are contributing entirely to the funds of the education system. Next, if we see the entire education system, it circulates around 5 main exams: JEE, NEET, SSC, RRB and UPS. Other than this, there is no more creativity as per the majority of the students. Students want other things also, but it is not available in our education system. And combined budget of this 5 exams is equivalent to the budget of the 5 ministries of India. So you can see how injustice is being done to the students. On the basis of them, Rahul Gandhi ji has launched a website. I am showing you the QR code here. If you can take a photo. Yeah, thank you very much. This is the QR code. If you can see, this website, My Education is My Fight. If you see this, I will request from all of you, please help us improve the system and we'll take it across and fight for all of you. Thank you, Jay. For the first meeting to Vijayanagaram, compared to that, I am talking about almost 1 year and 9 months I've been in charge. So slowly we are trying to progress in the ground level. Things are not easy. We all accept it. After the division, what had happened, people were hurt with that. But slowly now people are also realizing this is not what I am saying, this is what people are saying. We are growing and we will grow with time. ఏసీసీ జాయింట్ సెక్రటరీ అయినటువంటి పాలకొండ గారు ఈరోజు BLA1, BLA2 తగిన సూచనలు ఇస్తూ నిజమైన ఓటర్లను తొలగించే వాళ్ళని అబ్జర్వ్ చేసి తప్పులను సరిగా చూసుకోవాలని BLA2లకు ఈరోజు తమ సూచనలు ఇచ్చారు. కావున BLA1, BLA2 అందరూ కూడా విజయనగరం జిల్లాలో జాగ్రత్తగా ఉంటూ ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రతి BLOలను కలుస్తూ వాటర్ లిస్టులను పరిశీలన చేస్తూ ఉన్నారని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని మైసిగండి మైసమ్మ దేవస్థానం నుండి గత జూన్ నెల 2న ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర, మహనీయుల జ్ఞాన చైతన్య బస్సు యాత్ర పేరుతో 7 నియోజకవర్గాల పరిధిలోని 46 మండలాలు, 11 మున్సిపాలిటీలు, ప్రధాన గ్రామ పంచాయతీల్లో విజయవంతంగా పర్యటించి నెల రోజుల పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అధ్యక్షతన కల్వకుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఎంపీలు మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వీర్లపల్లి శంకర్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాపాలనకు కొత్త దశ లభించిందని అన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇస్తున్నారు. మహిళలందరికీ ఫ్రీగా బస్సులో తిరిగే ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కాకుండా మన పిల్లలు మంచి చదువు కోసం వాళ్ళందరికీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 100 పెట్టి వాళ్ళంతా బాగా చదువుకునే ఏర్పాటు చేస్తున్నాడు. మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారికి ప్రజల సపోర్ట్ ఉందని చెప్పడానికి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 65% గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. మున్సిపాలిటీ ఎన్నికల్లో 75% గెలిపించారు. అదే రకంగా 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు రిజైన్ చేస్తే అక్కడ ఎన్నికల్లో 2 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గెలిచారు. ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మీద
ఈ ప్రజాపాలన ప్రజా నివేదిక అని చెప్పేసి అక్కడి నుంచి బస్సు యాత్ర 2 జూన్ నుంచి ఈరోజు 2 జూలై వరకు నిరంతరంగా అన్ని మండలాలు గ్రామాలు తిరుగుతూ ఇక్కడికి ముగింపు సభకు ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు దాదాపుగా 70 కోట్లు వెచ్చించి ఇక్కడ తలకొండపల్లి చౌరస్తా నుంచి కొట్రా గేట్ వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వెల్దండ నుంచి సిరిసనగండ్ల వరకు దాదాపుగా 35 కోట్ల రూపాయలు వెచ్చించి డబల్ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఇక్కడ శ్రీశైలం రోడ్డు సాగర్ రోడ్డును కనెక్టివిటీ చేసే విధంగా కోనాపూర్ నుంచి సాగర్ రోడ్డు వరకు వయా మాడుగుల అది కూడా 70 కోట్ల పైననే దానికి కూడా శాంక్షన్ చేసిండ్రు. అదేవిధంగా ఇక్కడ జూపేలి నుంచి వంగూరు వరకు ఒక 9 కోట్లు, అదేవిధంగా తిమ్మరాజుపల్లి నుంచి మరి వంగూరు కొండారెడ్డిపల్లికి వెళ్ళడానికి అక్కడ కూడా చాలా పెద్ద. అమరావతి అనంతపురం జాతీయ రహదారి NH 545పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్కాపురం జిల్లా ఖమ్మం పట్టణంలోని జాతీయ రహదారి రోడ్డులో ఉన్నటువంటి స్థానిక కాలే లాడ్జి వద్ద గుంటూరు వైపు వెళ్తున్న AP 39UB0099 అను లారీ మదనపల్లి నుండి తెలంగాణ ఖమ్మం జిల్లా వైరాకు వైపుగా కొబ్బరి తుంపర పొట్టులోడుతో వెళ్తున్నటువంటి లారీ రహదారి పక్కన ఆగి ఉన్నటువంటి 39T5331 ఆటోను ఢీకొట్టింది. అంతటితో ఆగక పక్కనే ఆగి ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలపై బొలెరోపై బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 3 మృతి చెందగా మరొకరు ఆసుపత్రి వద్ద మరణించారు. ఆటోలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అత్యంత వేగం, నిద్రమత్తు కారణమని స్థానికంగా సమాచారం. ఇక ఈ సమాచారం అందుకున్న ఖమ్మం సిఐ మల్లికార్జున, SI శివరాం రెడ్డి తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు గిద్దలూరు నల్లబండ బజారుకు చెందినటువంటి ఆవుల అలకనంద, ఆవుల అంకాలు, ఆవుల నాగేష్, ఆవుల నాగేశ్వరిగా గుర్తించారు. దాని మీద టచ్ చేయదు సార్. కారు ఇవన్నీ పెద్దవన్నీ చూశారు. ఎప్పుడు ఆ జనాలు కూడా పోతుంటే ఎవరో 3. సిక్స్ కెమెరా SI గారు తీసి జిమ్ చేశారు, మనోజ్ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా SP సిరిశెట్టి సంకీర్తి గౌడ్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ కార్యకలాపాల నిర్మూలన కోసం చేపడుతున్నటువంటి ప్రత్యేక తనిఖీల్లో భాగంగా CCS CI రమేష్ ఆధ్వర్యంలో CCS పోలీసులు గురువారం గణపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మైలారం గ్రామ శివార్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 10,500 రూపాయల నగదుతో పాటు 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం గణపురం పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు.
జిల్లాలో పేకాట, జూదం తదితర అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో పేకాట లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ రైతు వేదికలో గోరుకొత్తపల్లి మండలంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గణరాజ్ సత్యనారాయణరావు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ రైతు వేదికలో రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలకు చెందిన 57 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ 14,72,000 రూపాయలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య చికిత్సల కోసం ప్రభుత్వం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసి వంటి పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి త్వరితగతిన అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలను దశల వారీగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని, చిట్యాల మండల ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆధునిక వైద్య సేవలు, అవసరమైన సౌకర్యాలు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని భూపాలపల్లి జిల్లా కేంద్ర ఆసుపత్రి తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులకు ఎంతో ఉపయోగకరంగా మారింది అని తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు, అన్ని విభాగాల సౌకర్యాలు స్థానికంగానే అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ విజన్ రావు తదితరులు పాల్గొన్నారు. కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బులు పెట్టుకున్న వీళ్ళు ఇస్తే వీరికి సీఎం రిలీఫ్ చెక్కులు ప్రతి నెలకు ఒకసారి అందజేస్తున్నారు. అదేవిధంగా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి సీఎం రిలీఫ్ ఆరోగ్యశ్రీలు కవర్ కాకపోతే మిమ్స్ హాస్పిటల్ నుంచి ఎస్టిమేట్ చేసి మాకు ఇస్తే వాటికి కూడా ఎక్కువ కూడా అందజేయడం జరుగుతుంది. దీన్ని రాబోయే రోజుల్లో కూడా దీన్ని గమనించి గౌరవ సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ను సద్వినియోగం చేసుకొని అదేవిధంగా ఆరోగ్యశ్రీల కవర్ చేసిన ఏవైతే ఉన్నాయో మీరు ఎల్ఓసి తీసుకొని చికిత్స చేయించుకునే విధంగా మీరందరూ కూడా మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క వైద్య రంగంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన రుణమణిని తీసుకొచ్చి గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఈసీహెచ్ హాస్పిటల్స్, సివిల్ హాస్పిటల్స్, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మనము ఈరోజు వైద్య రంగంలో 8,000 పోస్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్లుగా, టెక్నీషియన్లుగా మనం నియామకాలు చేయడం జరిగింది. ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా ఈ యొక్క నియోజకవర్గంలో మన అంబులెన్సులు కూడా మొగులపల్లి శాంపేటకి ఇప్పించాం. చిట్యాల హాస్పిటల్లో కూడా సిటీ స్కానింగ్ చేయబోతున్నాం. అదేవిధంగా మన భూపాలపల్లి హాస్పిటల్లో కూడా నూతనంగా ఈ 2.5 సంవత్సరాల్లో మరి ఎక్కడ లేని విధంగా వెంటిలేటర్స్ కానీ, సిటీ స్కానింగ్ కానీ, మరి ఎంఆర్ఐ కూడా తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎంఆర్ఐ మిషన్ లేదు. ఈ రాష్ట్రంలో వరంగల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏజంలో ఉంది, కానీ అది కూడా పాడైపోయింది. కనుక తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలలో ఉన్నటువంటి ఏ జిల్లాలో కూడా ఎంఆర్ఐ లేదు. మనము భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో దీన్ని నా యొక్క ఎన్నికల ముందు వెంటిలేటర్లు లేవు, హాస్పిటల్లో పోస్ట్ మార్టంలో ఏసీ గది లేదు, అదేవిధంగా 4 రకాల టెస్ట్ చేసేటువంటి మిషన్ ఉంటే ఇప్పుడు 165 రకాల పరీక్ష చేసేటువంటి యంత్రాలను పెట్టాం. అదే రకంగా 68 లక్షలతో వెంటిలేటర్లు పెట్టాం. అదే రకంగా 3,40,00,000తో సిటీ స్కాన్ పెట్టాం. 12 కోట్లతో ఎంఆర్ఐ తీసుకొచ్చాం. 100 బెడ్ హాస్పిటల్ కూడా 200 బెడ్ హాస్పిటల్గా అభివృద్ధి చేశాం. ఇంకా కూడా ఈరోజు హాస్పిటల్లో వైద్య రంగంలో పేదవారికి వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఒక ఎంఆర్ఐ కావాలంటే
కోటిగల్ గ్రామంలో సర్పంచ్ దాసరం బాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య భవనానికి ముగ్గు వేశారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేనందున గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ దేవులపల్లి శ్రీనివాస్ వారి తల్లిగారైన దేవులపల్లి ఎల్లమ్మని సంప్రదించారు. వెంటనే స్పందించి వారు గ్రామ అభివృద్ధికి తోడ్పాటుగా మహిళా సమస్యల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వారి నాన్న కీర్తిశేషులు దేవులపల్లి మల్లయ్య జ్ఞాపకార్థం తన సొంత భూమి నుండి 1 గుంట భూమి మహిళా సమైక్య భవనం నిర్మాణానికి విరాళంగా గ్రామ పంచాయతీకి అందించారు. గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామ మహిళా సమైక్య భవనంకు భూమి విరాళంగా ప్రకటించిన దేవులపల్లి ఎల్లమ్మ వారి కుమారుడు దేవులపల్లి శ్రీనివాసులకు గ్రామ పంచాయతీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సన్మానించారు. స్థలం లేక చాలా బాధలు పడుతూ ఎన్నో అవస్థలు పడుతున్న గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఎన్ని ఎంత భూమి ఎత్తినా దొరకకపోవడం వల్ల అడగగానే గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను పోయి అన్నా అని చెప్పేసి ఇలా జాగా కావాలి, గ్రామ పంచాయతీ మహిళా సమితి భవనం కడుతున్నామని చెప్పేసి అడగగానే స్పందించి మహిళల కోసం ఈ గ్రామాభివృద్ధిలో భాగంగా దేవులపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు అని చెప్పేసి చెప్పగానే ముందుకు వచ్చి తన సొంత భూమికి వచ్చి గ్రామ పంచాయతీ మహిళా సమితి భవనం కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది. వారందరికీ మా గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ తరఫున, అలాగే మహిళా సంఘాల తరఫున, మహిళా సమాఖ్య గ్రామైక్య సంఘం తరఫున అందరికీ వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళ ఈ ఊరు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో గుంట భూమి అనేది చాలా తక్కువ ధర ఏం లేదు. అయినప్పుడు కూడా మన కోసం వాళ్ళు ముందుకొచ్చి మన గ్రామాభివృద్ధి కోసం ముందుకొచ్చి ఇచ్చారు. కాబట్టి వారు ఎప్పటికీ ఆయురారోగ్యాలతోటి ఆశ్చర్యాలతోటి వర్ధిల్లాలని కోరుతూ వారికి మన గ్రామ ప్రజల తరఫున, గ్రామ సర్పంచ్గా నా తరఫున, ఉప సర్పంచ్ తరఫున, వార్డు సభ్యుల తరఫున పేరున వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాజేంద్రనగర్ అత్తాపూర్లోని బార్బేక్యూ నేషన్ రెస్టారెంట్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. కుళ్ళిపోయిన మాంసం తిని 2 ఆసుపత్రి పాలైనట్లు ఫిర్యాదు మేరకు అత్తాపూర్ సర్కిల్ ఫుడ్ ఆఫీసర్ సౌమ్యారెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కుళ్ళిపోయిన చికెన్ స్వాధీనం చేసుకున్నారు. పాడైన ఐస్ క్రీము, ఫ్రూట్స్, ఫుడ్ స్టోరేజ్లో భారీ నిర్లక్ష్యం బయటపడింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నటువంటి సంబంధిత రెస్టారెంట్లపై కఠిన చర్యలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సమాయత్తమయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ పోలీసు విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నటువంటి సంకిరెడ్డి భీమిరెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం హైదరాబాద్తో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 16 ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ మస్జిద్ అలీఖాన్ పర్యవేక్షణలో సుమారు 20 బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్ శివారు నార్సింగిలోని వెజల్లా మెడోస్లో ఉన్నటువంటి భీమిరెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో విల్లాలు, పెంట్ హౌస్లు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఖాళీ ఫ్లాట్లు మరియు వ్యవసాయ భూములకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల సందర్భంగా 43.06 లక్షల నగదు, 2 కిలోల బంగారం ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులను ఏసీబీ అధికారులు కనుగొన్నారు. వీటితో పాటు గచ్చిబౌలి, తెల్లాపూర్లోని ఫ్లాట్లు, మణికొండలో నిర్మాణంలో ఉన్న వాణిజ్య సముదాయంలో వాటా, సంగారెడ్డి జిల్లాతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 45 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే శ్రీ రాఘవేంద్ర రాక్స్ అండ్ మినరల్స్లో 75 లక్షల మేర పెట్టుబడులు పెట్టినట్లు నిర్ధారించారు. ఏలూరు జిల్లా మండల కేంద్రమైన మోసునూరులో గురువారం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అమలు కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కమలాలక్ష్మి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి కలిసి ఘనంగా ప్రారంభించారు. ఫీడర్ ఛానల్ పనులకు భూమి పూజ నిర్వహించి గుణపంతో తొలి తవ్వకం చేపట్టిన అనంతరం గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పథకం గొప్ప వరమని,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కొత్త పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 125 రోజుల చట్టబద్ధమైన వేతన ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. వ్యవసాయ పనుల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం 60 రోజుల పాటు పనులను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంటుందని, మిగిలిన రోజుల్లో ఉపాధి హామీ అమల్లో ఉంటుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయని, ఇక మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పారదర్శకత కోసం సోషల్ ఆడిట్, సాంకేతికత వినియోగాన్ని మరింత బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. ఎందుకంటే బాధ్యతగా మాట్లాడతారు కాబట్టి. కానీ బాధ్యతారహితంగా అసలు రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమ లేకపోతే వారి అభివృద్ధి కాంక్ష లేకపోయిన వ్యక్తులతో పార్టీలతో మాట్లాడటం అనేది సమాధానం చెప్పాలా అని కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎస్, అమరావతి వర్సెస్ మావిగన్ ఓకే, మేమేమీ కాదంటలా. కానీ ఆయన చేసే పనులు ఏదైతే ఉన్నాయో, రౌడీల్ని ప్రోత్సహించడం, గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం, బ్లేడ్ బ్యాచ్ని ప్రోత్సహించడం, దాడులు చేయటం, ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ అల్లకల్లోల పరిస్థితులు సృష్టించడం, ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీకి అది శోభనిస్తాయి అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఆయన ఇప్పుడు అమరావతి ఉంది, అక్కడ ఒకవేళ రైతులు ఉద్యమం చేస్తా ఉంటే ఒక రాజకీయ పార్టీగా నువ్వు వెళ్ళి సపోర్ట్ చేసావంటే నేను భావించవచ్చు. తప్పకోకుండా ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు కొంతమందికి కొంత అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రోడ్డు వైడనింగ్ చేయాలి, రోడ్డు వైడనింగ్ అనేది అభివృద్ధి, ప్రజల అవసరం, ఈ గ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాలకే కావాలి. సో ఒకవేళ రోడ్డు వెడల్పు చేయకోకుండా వేరే మార్గం కనుక ఏర్పాటు చేయగలిగితే ఓకే. సో రోడ్డు వెడల్పు చేసినప్పుడు ఆ పక్కన ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పెడతారు. కానీ మీరు ఏమీ లేకోకుండా అక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా, లేకపోతే వాళ్ళు ఏమీ అక్కడ ఉద్యమం చేయకుండా నువ్వు బెజవాడలో రౌడీల్ని లేకపోతే ఇంకెక్కడో గంజాయి తెనాలి గంజాయి బ్యాచ్ల్ని తీసుకెళ్ళి అక్కడ ఆందోళన సృష్టించే కార్యక్రమాలు చేస్తే ఏంటి నువ్వు చేయబోయే? నువ్వు క్రిమినల్స్ని ప్రోత్సహించటం, క్రిమినల్స్కి నేనున్నాను అనే భరోసా కల్పించడమే కదా. నువ్వు ప్రజలకి భరోసా కల్పించిన ప్రయత్నం చేయట్లా. రైతు పేరు మీద యాత్ర చేస్తావు, ఆ రైతు యాత్రలంతా కూడా రౌడీలకు సంబంధించిన ఉపన్యాసాలు, రౌడీలకు సంబంధించిన ప్లే కార్డులు, రౌడీలకు సంబంధించిన వేష హావభావాలు. దీంతో ఏంటి సాధించదలుచుకుంది నువ్వు? సో ఈరోజు ఏంటి, ఈ రాష్ట్రంలో ఒక భయాందోళన పరిస్థితుల్ని, అల్లకల్లోల పరిస్థితులు సృష్టించి ఈ రాష్ట్రానికి ఎవరు పెట్టుబడి పెడతానికి రాకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు, ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం కూడా ముందుకు వెళ్ళకూడదు అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రజలందరూ కూడా కుదేలైపోయి ఊపిలోకి వెళ్ళిపోవాలి. ఆ ఊపిలోకి వెళ్తే మాకు ఓట్లేదు. ఇంతటి నీచమైన, దిగజారిన, ఇంత నికృష్టమైన ఆలోచన ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఒక అభివృద్ధి జరుగుతుంది, ఇంకా చేయమని చెప్పండి. ఏమండి, నూజివీడులో 5 రోడ్లు వేసారు, ఇంకా 2 రోడ్లు ఇబ్బంది పడుతున్నారు, ఆ రోడ్లు ఎప్పుడు వేస్తారని చెప్పేసి వెళ్ళి కూర్చోండి, తప్పులేదు దాంట్లో. అంతేగాని వేసిన రోడ్డుని వచ్చేసి లేకపోతే ఇంకేదో ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఆ రౌడీని తీసుకొచ్చి ఆ రోడ్డు మీద ప్రజలను భయపెట్టే విధానం చేస్తే కరెక్ట్ కాదు. అంటే నూజివీడు నేను చెప్పటం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు వెలుగొండ ప్రాజెక్టుకి నష్టపరిహారం ఇచ్చారు రైతులకి, రేపు మాపు ప్రారంభించడానికి సిద్ధంగా. బెంగళూరు చెన్నై జాతీయ రహదారి గంట ఊరు ఫ్లైఓవర్ దగ్గర గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక బెంగళూరు నుండి తిరుపతి వైపు వెళ్తున్న కార్ను కంటైనర్ ఓవర్టేక్ చేసే క్రమంలో బోల్తా పడింది. ఈ ప్రమాదానికి కంటైనర్ డ్రైవర్ అతివేగంగా నడపడమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిలో లేదు. ఇక కంటైనర్ లారీ కారుని కొంత దూరం లాక్కెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. కంటైనర్ డ్రైవర్ మద్యం సేవించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం లేదు. ఇక పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఫోయబుల్, మైథోస్ ఏఐ మోడళ్లపై ఆంక్షలు ఎత్తివేత అమెరికా సర్కార్. దేశవ్యాప్త నీటికి స్వస్తి, పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు.
జగన్ వ్యాఖ్యలు అర్ధరహితం, మంత్రి టీజీ భారత్. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.